హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ప్రిడామినెంట్గా అంటే హార్ట్కి 2 రకాలు మేజర్గా జరిగే ఆపరేషన్స్ అంటే ఒకటి స్టెంట్స్ వేయడం కానీ ఇంకొకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం కానీ ఇవి 2 ప్రిడామినెంట్గా జరిగేవి. ఇవి కాకుండా ఇంకా వాల్వ్ రీప్లేస్మెంట్లని వాల్వ్ సర్జరీస్ అని వేరే రకమైన ఆపరేషన్స్ ఉన్నాయి. మనం తీసుకోవాల్సిన ప్రిడామినెంట్ జాగ్రత్త ఏంటంటే హార్ట్ స్టెంట్ అనేది ఫారిన్ బాడీ మనకు. సో మన బాడీ ఏంటి ఎప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ వాడతాం. అయితే ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ టికాగ్రిలాల్ కానీ. స్టెంట్స్ వేయించుకున్న తర్వాత టాబ్లెట్స్ అనేవి కంపల్సరీగా మిస్ కాకుండా వేసుకోవాలి. చాలామంది ఏంటంటే డాక్టర్ గారు 10 రోజుల తర్వాత రమ్మన్నారని 10 రోజుల వరకే మందులు తీసుకుంటారు. మిగతా 5 రోజులు మందులు మిస్ చేసి 15 రోజుల తర్వాత వస్తారు. ఇలా చేయడం మన ప్రాణానికి ప్రమాదం. సో అలా చేసినప్పుడు ఏంటి అంటే ఆ 5 రోజులు మీరు ఆ బ్లడ్ థిన్నర్స్ అనే టాబ్లెట్స్ వేసుకోలేదు. సో బాడీలో ఏంటి ఈ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండి ఆ స్టెంట్ అనేది బంద్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి చేయకూడదు. ఎప్పటి వరకు మందులు వాడాలి? ఈ మందులు అనేవి కనీసం సంవత్సరం వచ్చేంత వరకు కొంచెం ఎక్కువ డోస్లో టాబ్లెట్స్ ఉంటాయి. సంవత్సరం తర్వాత మీ డాక్టర్ గారు టాబ్లెట్ డోస్ తగ్గిస్తారు, నెంబర్ తగ్గిస్తారు. సో చాలామందికి ఏంటంటే ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలా అనే నామోషం ఉంటుంది. సో కొన్ని కంపల్సరీగా వేసుకోవాలి. అది కాకుండా ఆ బైపాస్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బైపాస్ సర్జరీ తర్వాత కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. మిగతావి హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. ఒకవేళ ప్రీవియస్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ కనుక వీక్ అయితే ఈ డైయూరిటిక్స్ అనే టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇవి కాకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే మెటల్ వాల్వ్ లాంటిది పెడితే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అంటే ది వార్ఫరిన్ అనే టాబ్లెట్ కానీ అసిట్రమ్ అనే టాబ్లెట్ కానీ వేసుకోవాలి. ఇవేంటంటే బాడీలో రక్తం పలచబడే విధంగా చేస్తాయి. సో ఇవి వేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆ వేసిన వాల్వ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అంటే దాని మీద క్లాట్ ఫామ్ అయి స్ట్రక్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వీళ్ళు ఎక్కువగా ఆకుకూరలు అవి తింటే ఏంటంటే దాంట్లో ఎక్కువగా వైటమిన్ కే ఉండడం వల్ల ఈ వార్ఫరిన్ అనే టాబ్లెట్ సరిగ్గా పనిచేయదు. సో ఇలాంటి వాళ్ళ డాక్టర్ గారు చెప్పిన డైటరీ పద్ధతులు అంటే తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పారో అలాంటివన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇవి కాకుండా ఆహార విషయాలు ఎలా ఉండాలి అంటే కంపల్సరీగా డైట్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఈ హార్ట్ ట్రీట్మెంట్లో కానీ ఏదైనా సరే. ఎక్కువగా రెడ్ మీట్ లాంటిది ఎక్కువ తీసుకోకపోవడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ వాటి వల్ల కూడా మనం ఈ హార్ట్ స్టెంట్స్ని లేదంటే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత చాలా వరకు మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కాపాడుకోవచ్చు.